వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. అన్ని నియోజకవర్గాల్లో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టు రాజకీయం సాగుతుంటే అక్కడ మాత్రం సిచ్యువేషన్ ఇంకోలా ఉందట. అక్కడ కూటమి మిత్రపక్షాల మధ్య లొల్లి షురు అయిందట. బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్టు రాజకీయ రచ్చరేపుతోందట. అది రోజు రోజుకు మరీ ముదురుతోందట. తమకు ఆత్మగౌరవం ముఖ్యమని బీజేపీ చెబుతుంటే ప్రజల సంక్షేమమే ఫస్ట్ అంటోందట టీడీపీ. ఇక ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న వివాదంలో మున్సిపల్ కమిషనర్ టార్గెట్ అయ్యారట. ఆయనపై బీజేపీ ఆరోపణలు చేస్తుంటే తగ్గేదేలే అంటూ ఆయన కూడా కాషాయ పార్టీకి కౌంటర్ ఇస్తున్నారట. ఇంతకీ ఏదా నగరం? కూటమి పక్షాల మధ్య ఎందుకింత రచ్చ? నెల్లూరు నగర పరిధిలోని కిసాన్ నగర్ లో బీజేపీ కార్యాలయ నిర్మాణం మ్యాటర్ హీట్ ఎక్కి అది పొలిటికల్ గా పీక్స్ కు చేరిందట. కిసాన్ నగర్ లో బీజేపీ ఆఫీస్ నిర్మాణం కోసం ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ స్థలంలో నిర్మించారంటూ గతంలో బీజేపీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో అధికారుల నిర్ణయంపై స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ పార్టీ కార్యాలయం, పార్టీ జెండా ముట్టుకునేంత సాహసం చేస్తారా అని అధికారులతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొంగూరు నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయాన్ని కూలగొట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. నెల్లూరు నగర కమిషనర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడిన బీజేపీ నేత సురేష్ రెడ్డి తమ పార్టీ కార్యాలయాన్ని ఎందుకు కూల్చారని నిలదీశారట. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ పార్టీ కార్యాలయాన్ని తిరిగి నిర్మించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఆ పార్టీ రాష్ట్ర నేత సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, పలువురు కీలక నేతలు దగ్గరుండి బీజేపీ కార్యాలయాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా మున్సిపల్ అధికారులపై కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. దమ్ముంటే ఇప్పుడు రండి అంటూ కమిషనర్ కు సవాల్ విసిరారు. ఈ విషయంలో మంత్రి నారాయణ నుంచి కానీ, నెల్లూరు టీడీపీ నుంచి కానీ బీజేపీకి ఎలాంటి కౌంటర్ రాలేదట. కమిషనర్ గా ఉండే మాట మాట్లాడొచ్చు నువ్వు? మంత్రి ఉన్నాడు, అవసరమైతే మాత్రం మాట్లాడతాడు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీ అక్కడ కార్యాలయాన్ని నిర్మిస్తే దారి విషయంలో తమకు ఇబ్బంది తలెత్తుతుందని స్థానికులు చెప్తున్నారు. అందుకే మున్సిపల్ అధికారులు కఠినంగా వ్యవహరించారని ప్రజలు మాట్లాడుకుంటున్నారట. బీజేపీ కార్యాలయం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే తమకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటున్నారట స్థానికులు. ఇదే మ్యాటర్ పై వాళ్లు పలుమార్లు అధికారులకు కంప్లైంట్ కూడా చేశారని సమాచారం. దీనిపై విచారణ చేపట్టిన మున్సిపల్ శాఖ అధికారులు అది ఇరిగేషన్ స్థలంగా తేల్చారు. అలాంటప్పుడు అధికారులు మౌనంగా ఎలా ఉంటారు అనేది స్థానికుల నుంచి వస్తున్న వాదన. అందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంలో బీజేపీ వర్సెస్ టీడీపీగా రాజుకున్న వివాదం ఇప్పుడు కాషాయ పార్టీ వర్సెస్ మున్సిపల్ కమిషనర్ అన్నట్లుగా మారిందట. ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలకు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారట. బీజేపీ కార్యాలయం నిర్మించేది ఇరిగేషన్ స్థలమని సర్వేలో తేలిందన్నారు ఆయన. బీజేపీ ఆఫీస్ నిర్మాణం వల్ల తమకు దారి సమస్య ఉందని స్థానికులు ఫిర్యాదులు చేశారని తెలిపారు. తమకు కులమతాలు అంటగట్టద్దని, తాము చట్టపరంగానే చర్యలు తీసుకుంటామన్నారట కమిషనర్. తాము ఉద్యోగాలు చేయడానికి మాత్రమే వచ్చామని, దమ్ము చూపించేందుకు రాలేదని బీజేపీకి కౌంటర్ ఇచ్చారట. ఇక ఈ మ్యాటర్ ఎటు దారి తీస్తుందో చూడాలి. ఆ జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ కోసం స్థలం కేటాయించడం రాజకీయ రగడకు దారితీసిందట. కోట్ల రూపాయల విలువైన భూమిని అధికార పార్టీ కార్యాలయానికి అప్పనంగా అలా ఎలా కేటాయిస్తారంటూ కాషాయ దళం భగ్గుమంటుందట. 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, జిల్లాలో 2 దశాబ్దాలు ఏకచక్రాధిపత్యంగా ఏలిన పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న తమ పార్టీని ఈ పార్టీకి భూమిని కేటాయిస్తే తప్పేంటి అంటున్నారట హస్తం నేతలు. ఈ ల్యాండ్ పంచాయతీలో కాంగ్రెస్కి కార్ పార్టీ మద్దతు కూడా ఇస్తుందట. అది కాషాయ పార్టీకి అస్సలు నచ్చట్లేదట. ప్రభుత్వ భూమిని, అందులోనూ పాడి రైతుల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని అధికార పార్టీకి ఎలా దారాదత్తం చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు చిందులు తొక్కుతున్నారట. దీంతో అక్కడ పొలిటికల్ ల్యాండ్ మైన్ పేలినట్టయిందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు హస్తం పార్టీకి కంచుకోట. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ నేతలను ఈ జిల్లా అందించింది. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల సందడి.
అబ్బో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైభవం ఓ రేంజ్ లో ఉండేదట. అప్పట్లో హస్తం పార్టీకి తిరుగేలేదట. ఇదంతా గత వైభవం. ఆదిలాబాద్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమన్నట్టుగానే ఉందట. దీంతో జిల్లాలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు అటు అధిష్టానం, ఇటు జిల్లా నేతలు కష్టపడి పనిచేస్తున్నారట. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇన్నేళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు శాశ్వత కార్యాలయమే లేదట. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ కు అద్భుతమైన పార్టీ కార్యాలయం ఉంది. ఇక కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీకి కూడా జిల్లాలో సొంత పార్టీ కార్యాలయం ఉంది. ఇలాంటప్పుడు తమకెందుకు పార్టీ కార్యాలయం ఉండకూడదు అనుకున్నారో, లేక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కార్యాలయానికి భూమిని సాధించుకోలేమనుకున్నారో కానీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారట స్థానిక కాంగ్రెస్ నేతలు. ఎలాగో అధికారంలో ఉంది తమ పార్టీనే కనుక తేలిగ్గా పని అయిపోతుందని భావించారట. అయితే దీనికి ప్రతిపక్ష బీజేపీ అడ్డుపడడంతో కాంగ్రెస్ కార్యాలయానికి కేటాయించిన భూమిపై రాజకీయ రచ్చ మొదలైందట. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 349లో ఉన్న విజయ డైరీకి చెందిన 30 గుంటల స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆదిలాబాద్ మున్సిపల్ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అజెండాను పాస్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను మంజూరు చేసింది. దీంతో బీజేపీ రంగంలోకి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని ఓ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎలా అప్పగిస్తారని, అధికార పార్టీ అయినంత మాత్రాన ఇష్టారీతిన ప్రభుత్వ భూములను లాగేసుకుంటారా అని ఫైర్ అయింది. ఇక ఈ మ్యాటర్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలపడాన్ని కూడా బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ భూములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపే దీనికి నిదర్శనమంటూ ఆరోపించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణానికి సొంత జాగా లేని చోట స్థలాన్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసిందట. దీనిలో భాగంగానే విజయ డైరీకి చెందిన 30 గుంటల ఖాళీ స్థలాన్ని ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించిందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందని, తామేమి దొడ్డిదారిలో స్థలాన్ని కబ్జా చేయలేదని బీజేపీకి కాంగ్రెస్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని, గతంలో గులాబీ పార్టీ ఇలాగే సర్కారీ భూములను కొల్లగొట్టిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఒకవేళ ఈ భూమిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కట్టబెడితే ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉద్యమిస్తామని హెచ్చరిస్తోంది కమలం పార్టీ. ఇక ఈ మ్యాటర్ ఎటు దారి తీస్తుందో చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఆ నగరంలో ఒరిజినల్ టీడీపీ నేతల కంటే వలస నేతలే ఎక్కువగా ఉన్నారట. కూటమిలోని టీడీపీ, జనసేనలో వాళ్ళే కర్చీఫ్స్ వేసుకుని కూర్చున్నారట. సరే ఉంటే ఉన్నారులే అనుకుంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ్ముళ్లకు పోటీ వచ్చేలా ఉన్నారట. ఇక వాళ్లకు వెన్నుదన్నుగా ఒక సీనియర్ నేత చక్రం తిప్పుతున్నారట. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ఆయన జనసేన తరపున ఎత్తర జెండా అంటున్నారట. ఇక రీసెంట్ గా సీఎం చంద్రబాబుతో కూడా ఆయన భేటీ అయ్యారట. దీంతో మొదటి నుంచి టీడీపీనే నమ్ముకొని పనిచేసిన తమ పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు తెగ మదన పడుతున్నారట. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు నేతల కంటే వలస నేతలే ఎక్కువగా పోటీకి సై అంటే ఎట్టాగా అని నిట్టూరుస్తున్నారట. మీ కుర్చీల్లో మా కర్చీఫ్లు. టీడీపీలో 19 మంది వలస నేతలు, జనసేనలో 20 మంది వలస పక్షులు. రాబోయే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారా? అయోమయంలో తెలుగు తమ్ముళ్ళు. ఒంగోలు కూటమి పార్టీల్లో కార్పొరేషన్ ఎన్నికలు చిచ్చు పెట్టనున్నాయా? రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెరిగింది. గతంలో వైసీపీ నుంచి గెలిచిన సగం మంది కార్పొరేటర్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జనసేన కండువాలు కప్పుకున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం ముగియడంతో వాళ్లంతా తాజా మాజీలుగా మారారు. ఇక రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ 20 మంది మాజీలు జనసేన తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. అయితే జనసేనకు అన్ని డివిజన్లు కేటాయిస్తే మరి తమ పరిస్థితి ఏంటని ఆయా డివిజన్ల టీడీపీ ఇన్ఛార్జీలు ప్రశ్నిస్తున్నారట. వాళ్లంతా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నేతలు. ప్రస్తుతం ఆయా డివిజన్లలో టీడీపీ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి డివిజన్ల కేటాయింపుల మ్యాటర్లో జనసేన డిమాండ్లతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇక లేటెస్ట్ గా సీఎం చంద్రబాబుతో జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి భేటీ కావడం టీడీపీ నేతల్లో తీవ్ర చర్చకు దారితీసిందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తమకు బాలినేని రూపంలో అడ్డంకులు వస్తాయా
అని తెగ మథన పడిపోతున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఇక ఒంగోలు మున్సిపల్ ఎన్నికలనగానే కాపు సామాజిక వర్గం నేతలు పోటీలో ముందుంటారట. ఒంగోలు నగరంలో కాపు ఓటర్ల శాతం ఎక్కువగా ఉండడంతో మేయర్ స్థానం కోసం ఆ సామాజిక వర్గ నేతలే బరిలోకి దిగుతారట. 2012లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ కి ఒంగోలు అప్గ్రేడ్ అయింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు 2021లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అయితే అప్పట్లో మేయర్ పదవి ఎస్సీ మహిళకి రిజర్వ్ కావడంతో కాపు నేతలు కంగు తిన్నారట. ఇక ఈసారి జరగనున్న ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఓసీ జనరల్ చేస్తారని కాపు నేతలు కోటి ఆశలు పెట్టుకుని పోటీకి సై అంటున్నారట. దీంతో కూటమికి చెందిన జనసేన, టీడీపీ నుంచి 1/2 డజన్ మంది కాపు నేతలు పోటీకి సిద్ధమవుతున్నారట. ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎక్కడ ఏ నోట విన్నా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న చర్చే నడుస్తోంది. దీంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే ఆర్థిక బలాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డారట. ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు నగర కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి, దర్శి మున్సిపాలిటీలకు ముందుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. గతంలో కూడా పంచాయతీ ఎన్నికల కంటే ముందుగానే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్ ని వైసీపీ కైవసం చేసుకుంది. నగరంలోని 50 డివిజన్లలో వైసీపీకి 43 మంది, టీడీపీకి 6, జనసేనకు 1 కార్పొరేటర్ ఉండేవాళ్లు. తొలి మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ నుంచి గెలిచిన మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు 19 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ బలం 25కు చేరి ఆ పార్టీ కార్పొరేషన్ని కైవసం చేసుకుంది. అయితే మిగిలిన 24 మంది వైసీపీ కార్పొరేటర్లలో 20 మంది బాలినేని ఆధ్వర్యంలో జనసేనలోకి జంపు చేశారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన బలం 21కి పెరిగింది. ఇక మిగిలిన 4 కార్పొరేటర్లు వైసీపీలోనే ఉండిపోయారు. అయితే పదవీకాలం పూర్తవడంతో వీళ్ళందరూ ఇప్పుడు తాజా మాజీలుగా మారారు. ఇప్పుడు వీళ్ళంతా త్వరలో జరగబోతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే డివిజన్లలో కర్చీఫ్లు వేసుకుని కూర్చున్నారట. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలోకి వచ్చిన 39 మంది వలస నేతలకు అవకాశం ఇవ్వాలా, లేక మొదటి నుంచి టీడీపీని నమ్ముకుని ఆయా డివిజన్లలో ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలా అనే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారట కూటమి నేతలు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లోని 62 డివిజన్లలో జనసేన బాలినేని గ్రూపులో ఉన్న 21 మంది మాజీ కార్పొరేటర్లు, వాళ్లతో పాటు దాదాపు మరో 10 మంది కూడా కార్పొరేట్ సీట్లు ఆశిస్తున్నారట. జనసేనలోని బాలినేని గ్రూప్కే 30 సీట్లు కేటాయిస్తే ఇక మరి కూటమిలో పెద్దన్నగా ఉన్న టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తారు? జనసేనలోని మరో గ్రూప్కి ఎలా న్యాయం చేస్తారు అని సైకిల్ నేతలు తర్జన భర్జన పడుతున్నారట. ఒకవేళ బాలినేని గ్రూప్ లీడర్లకు అడిగినన్ని సీట్లు కేటాయించకపోతే వాళ్ళు రెబెల్స్ గా మారి డేంజర్ బెల్స్ మోగిస్తారేమో అన్న ఆందోళనలో ఉన్నారట టీడీపీ నేతలు. ఒంగోలులో కార్పొరేటర్ సీట్ల కోసం కూటమి పార్టీల నేతలు సిగపట్లు పడుతున్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుతో జనసేన నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి భేటీ అవ్వడంపై కూటమి వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. ముఖ్యమంత్రితో బాలినేని ఏం చర్చించారు? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఏమైనా మాట్లాడారా? తన వర్గానికి సగం సీట్లు ఇవ్వాలనే మ్యాటర్పై తన వాదనని సీఎం ముందు ఆయన ఉంచారా? ఇలాంటి సందేహాలతో ఒంగోలు టీడీపీ నేతలు సతమతమవుతున్నారట. అయితే ఒక్క ఒంగోలు విషయంలోనే కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా గెలిపించుకుని వచ్చే విషయంలో బాలినేనికి చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు టాక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలతో సమన్వయం చేసుకుని విజయం సాధించాలని బాలినేనికి సూచించారట సీఎం. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కలిసి వస్తే తన వంతు కృషి చేస్తానని చంద్రబాబుకు వివరించారట బాలినేని. ఈసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇతర స్థానిక సంస్థల్లో జనసేన నేతలకు ఎక్కువగా సీట్లు సాధించే దిశగా బాలినేని పావులు కదుపుతున్నారట. అయితే బాలినేని ప్రయత్నాల్ని టీడీపీ నేతలు ఏ మేరకు సాగనిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోందట. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తర్వాత ఆ బీజేపీ
మళ్ళింత స్పీడ్ పెంచిందని చెప్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి కాషాయ కేడర్ని సిద్ధం చేస్తున్నారట. ఇక తాను కూడా ఆందోళనల పేరుతో రోడ్డెక్కాలని డిసైడ్ అయ్యారట. దానిలో భాగంగానే తన పార్లమెంట్ పరిధిలో నిరసనలతో హోరెత్తించడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లో ఎండగట్టాలని భావిస్తున్న ఆ ఎంపీ ఎవరు? రాజకీయ యుద్ధం కోసం ఆయన సిద్ధం చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కి కాషాయ్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఈయన ఈ మధ్య మరింత స్పీడ్ పెంచారట. అసలే ఎప్పుడూ హాట్ కామెంట్లు, ప్రభుత్వంపై విమర్శలతో వార్తల్లో ఉండే అరవింద్ ఇక నిరసనలతో రోడ్డెక్కాలని భావిస్తున్నారట. ఒకవైపు బీజేపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు తాను కూడా స్వయంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని నిర్ణయించారట. ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న బీజేపీ నేత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఆయన దూకుడు పెంచడంతో బీజేపీలో మరింత జోష్ కనిపిస్తోందట. తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ తర్వాత ఇలా కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారట ఎంపీ అరవింద్. దీనిలో భాగంగా జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు అంశాన్ని సీరియస్ గా టేకప్ చేశారట. నియోజకవర్గంలోని చెల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఇక ఇదే మ్యాటర్లో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖాస్త్రం సంధించారు. విద్యార్థులకు మేలు చేసే కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపులో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ మ్యాటర్ను ప్రజల్లోకి తీసుకువెళ్లారు అరవింద్. భూ కేటాయింపు కోసం నిరాహార దీక్షకు సైతం సిద్ధమయ్యారట. అయితే దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదట. ఈ కార్యక్రమంతో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ తో పాటు ప్రభుత్వాన్ని అరవింద్ ఇరుకున పెట్టారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయట. దీంతో అరవింద్ కు పొలిటికల్ క్రెడిట్ దక్కిందని కాషాయ వర్గాలు సంబరపడుతున్నాయట. ఇక తన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎంపీ అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం నిరసనలతో హోరెత్తించడానికి కాషాయ దండును సిద్ధం చేస్తున్నారట. మరి ముఖ్యంగా నిజామాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఉద్యమించాలని భావిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చిన అంశం కావడంతో దానిపై అరవింద్ ఫోకస్ పెట్టారట. ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లేకపోవడంతో ఈ అంశంపై ఉద్యమించనున్నారట. ఇప్పటికే నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ హామీ విషయంలో సీఎం రేవంత్ పై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇక నిజామాబాద్ నగరాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల విషయంలో పోరాటానికి సిద్ధం కావాలని ప్రణాళికలు రచిస్తున్నారట. ఇప్పటికే పనుల పురోగతి వివరాలను సేకరించి ఈ అంశంపై పెద్ద స్థాయిలో నిరసనలు చేపట్టనున్నట్లు ఎంపీ అరవింద్ ప్రకటించారు. ఒకవైపు తాను స్వయంగా గ్రౌండ్ లోకి దిగడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్లాన్ వేశారట. దీనిలో భాగంగా ఈ మధ్య నిజామాబాద్ లో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల బీజేపీ ఇన్ఛార్జ్లకు దిశానిర్దేశం చేశారట. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా చోట్ల పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారట. ప్రజా సమస్యలపై ఇక నుంచి అందరూ పోరాడాల్సిందే అని తేల్చి చెప్పారట. నిత్యం ఏదో ఒక అంశంతో ప్రజల్లో ఉండాలని బీజేపీ నేతలకు సూచించారట. ఎంపీ అరవింద్ స్పీడ్ పెంచడంతో నిజామాబాద్ బీజేపీలో మరింత జోష్ కనిపిస్తోందట. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. అరవింద్ యాక్షన్ ప్లాన్ తో భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ మరింత పుంజుకోవడం ఖాయమని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట.